దేశంలోని చాలా ప్రాంతాల్లో చలి చంపేస్తోంది. ఉదయం ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగానే ఉన్నా రాత్రి మాత్రం చలిగాలులు వీస్తున్నాయి. అయితే చలితో పాటే వర్షాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అనేక రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పశ్చిమ హిమాలయ ప్రాంతంతో పాటు మరికొన్ని చోట్ల వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జనవరి 29 నుంచి పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు, హిమపాతం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మైదానాలలో వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ప్రాంతాల్లో చలి పెరిగి ప్రయాణం కష్టంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్లో దట్టమైన పొగ మంచు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్లలో జనవరి 29 వరకు రాత్రి, ఉదయం వేళల్లో పొగ మంచు కారణంగా ప్రయాణాలకు అంతరాయం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 2న ఢిల్లీలో కూడా పొగ మంచు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రాంతాలలో కూడా జనవరి 31 వరకు విస్తృతంగా పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అలాగే దక్షిణ భారతదేశంలో మరో తుఫాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. జనవరి 31న కేరళ, మహేలో కూడా వర్షపు పరిస్థితులు ఉంటాయన్నారు. జనవరి 28న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో చలిగాలులు కొనసాగే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. జనవరి 30 వరకు ఈ ప్రాంతాలలో చలిగాలులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి 28న ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ప్రకారం 259 పాయింట్లుగా నమోదైంది. గాలి నాణ్యత సూచిక పెరగటం వల్ల నగరంలో నివసించే ప్రజలు హానికరమైన కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నారని చెప్పవచ్చు. ఢిల్లీ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 22 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది.